మన కూటమి ప్రభుత్వంలో ఎప్పుడొచ్చినా మన చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి ఒక అట్రాక్టివ్ వర్డ్ వస్తుంది, అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 1 year లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు వాళ్ళు ఒక కొత్త ఉద్యోగాన్ని ఏమన్నా ఇచ్చారా? లేదు. పోనీ ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా? లేదు. పోనీ ₹1 కొత్త పెట్టుబడి తీసుకొచ్చారా? లేదు. ఇప్పటి వరకే 2 లక్షల కోట్లు అప్పు చేసి ఇస్తానన్న సూపర్ 6 ఏమన్నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇచ్చారా? లేదు. అవినీతి పెరిగిపోయింది, ఆకాశాన్ని అంటింది. అంతేకాకుండా జిఎస్టి పడిపోయింది. రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీదకి వచ్చి అల్లో అన్న అల్లాడుతున్నారు. వ్యవసాయం ఆవిరైపోయింది. అంతేకాకుండా మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా తిరుమలలో ఏదో ఒక ఇష్యూతో రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి. వైద్య విద్యా విధానాలనైతే ఇంకా గాలికే వదిలేశారు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే జిఎస్టి పడిపోయింది. అంతేకాకుండా కొనుగోలుదారుల యొక్క శక్తి కూడా తగ్గిపోయింది. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తాను అన్నాడంటే ఇప్పుడు వరకు అభివృద్ధి చెయ్యలేదనే అర్థం. థ్యాంక్ యూ.